ప్రియమైనటువంటి వారులారా, మొదట దేవుని సేవకులు తమ్ముడు దానియేల్ పౌల్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి నేను నిండా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, దేవుని వాక్యములో మనము కొన్ని విషయాలు చూద్దాము. మొదట 89వ అధ్యాయము కీర్తనలు. అధ్యాయము 48వ వచనము. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? సరిపోద్ది. నా ప్రియమైనటువంటి వారులారా, పుట్టిన ప్రతివాడు గిట్టుట ఖాయము. జాగ్రత్తగా వినాలి దయచేసి. పుట్టిన ప్రతివాడు గిట్టుట ఖాయము. పుట్టిన ప్రతివారు, స్త్రీలు అవనవండి పురుషులు అవనవండి, చనిపోవడం అనేది ఖాయము. అయితే విత్తనములు మనము మన్ను మీద చల్లినప్పుడు కొన్ని పక్షులు ఎత్తుకుపోతాయి, కొన్ని ఎదిగి ఫలించకుండా చచ్చిపోతాయి, కొన్ని గింజలుగా ఉన్నప్పుడే కుళ్ళిపోతాయి, కొన్ని మాత్రము ఫలిస్తాయి. ప్రియులారా, ఆ ఫలించిన గింజల్ని చూస్తాం. ఎన్ను ఆ దుబ్బు పైకి వచ్చి ఎన్ను వాల్చినప్పుడు దాన్ని చూసి మహానందపడతాము, అవునా కదా? నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడి గృహానికి అన్యాయము చేయలేదు. మరణము చూడక బ్రతుకు నరుడు లేడని మనం చదివాం. సరే, పుట్టిన ప్రతివాడు గిట్టుట చచ్చిపోవడము ఖాయం. అయితే ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతికాడో, ఎందుకు చచ్చాడో తెలియకపోతే వ్యర్థం. కానీ ఇక్కడ అబ్బుల గారిని ప్రేమించి, తన భార్య మరియమ్మ గారిని ప్రేమించి 6 బిడ్డలు, 6 7 5 అమ్మాయిలు 1 అబ్బాయి, 4 అమ్మాయిలు 1 అబ్బాయి. అంటే ఇప్పుడు 5 పిల్లలు అయ్యారు. ఆయన 5 బిడ్డలతో ఆయన భూమి మీద వర్ధిల్లాడు, అంటే ఫలించాడు. ప్రభు ఏం చెప్పారు? మీరు ఫలించండి. ఆదికాండంలో 28వ వచనంలో చెప్పారు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఈ 5 పిల్లలు ఎక్కడెక్కడో, ఈ అబ్బులు గారు ఆ సంతానమునెత్తింది ఒక ప్లేస్ అయితే 5 స్థానాలలో ఉండడము. ఒక్కొక్కరికి డిస్టెన్స్, కొంతమందికి 5 కిలోమీటర్లు ఉండొచ్చు, కొంతమందికి 20 కిలోమీటర్లు ఉండొచ్చు, కొంతమందికి 100 కిలోమీటర్లు ఉండొచ్చు, కొంతమందికి విదేశాల్లో ఉండొచ్చు. అంటే దాన్ని అంచనా వేయలేము ఇన్ని కిలోమీటర్లని. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. నేను వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ వారి వ్యక్తిత్వం గురించి కానీ నేను మాట్లాడట్లేదు. దేవుని ప్రేమను గురించి, దేవుని యొక్క ఉద్దేశమును గురించి నేను మాట్లాడుచూ ఉన్నాను. మన్ను మంచితనాన్ని కానీ చెడ్డతనాన్ని కానీ వివరించడానికి
ఛాన్సెస్ లేవు. మన్ను దేవుణ్ణి స్తుతించడానికి ఛాన్సెస్ లేవు. బ్రతికి ఉన్న మనమే సజీవులే దేవుని దగ్గర నేర్చుకోవడానికైనా, దేవుణ్ణి గణపరచడానికైనా, దేవుణ్ణి మహిమపరచడానికైనా, మనము పరలోకం వెళ్ళడానికి, నేనే మార్గమును సత్యమును జీవమునని చెప్పిన యేసుని తెలుసుకోవడానికి, యేసుని వెంబడించడానికి ఇది మంచి సమయము. ఈ 5 బిడ్డలు 5 రకాలుగా 5 చోట్ల ఎలాగో ఎదిగారు. సరే, అక్కడితో మనం అబ్బులు గారిని ఆఫ్ చేద్దాం. 2, సతీష్ విషయానికి వచ్చేటప్పటికి 3 కుమారులను సంపాదించుకున్నాడు. లేక దేవుడు ఇచ్చాడు, సంపాదించుకున్నాడు అన్నదానికంటే కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే IVM చేసినా, ఇంకో రకంగా ఏ రకంగా చేసినా ఫెయిల్ అవుతున్నాయి. అంటే మనుషుడు సృష్టించలేడు, సాధించలేడు దేవుని సహాయం లేకుండా. దేవుడిచ్చిన దానమే బిడ్డలు, దేవుడిచ్చిన బహుమానమే బిడ్డలు. ఆ 3 బిడ్డలను దేవుడు ఆ సతీష్ భార్యకి ఇచ్చాడు. ప్రియులారా, మనము చేలో మట్టిలో పెట్టింది ఒక దుబ్బు మాత్రమే, ఇత్తింది ఒక ఇత్తనం మాత్రమే. ఆ ఇత్తనము మొలిసి దుబ్బై అది 3 వెన్నెలు వేసింది అనుకోండి, మనం విత్తింది ఒక గింజే కానీ 3 వెన్నెలు వేసింది, మనకి ఎంత సంతోషం. ఒక సతీష్ను పోనీ ఆ దుబ్బు 3 గింజలు వేసేసి 3 దుబ్బులు వేసేసేది, 3 వెన్నెలు వేసేసింది. 3 వెన్నెలతో వదిలేసామా? 3 దుబ్బులు మనం కోసుకుని ఒప్పుడు చేసుకున్నాము. అసలు దుబ్బు ఏమైంది? మట్టిలో మట్టి అయిపోయింది. ఇదంతే. సతీష్ గారు 3 బిడ్డలను సంపాదించుకున్నాడు. ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన పైన ముగించబడింది ఇక్కడ. కాబట్టి దేవుడు చేసిన మేలు ఏంటంటే కుటుంబాన్ని బిడ్డల గలవారినిగా ఆశీర్వదించాడు, కుటుంబముల గలవారినిగా ఆశీర్వదించాడు, సజీవులుగా ఉండడానికి కృప చూపించాడు. ఈ సమయంలో మిగిలిన వారు ఏం చేయాలి? దేవునిని ఆరాధించడానికి వెనకాడకూడదు. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని దయచేసి చదవండి. నాయందు, నా ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏ మాటలు చెప్తున్నాడో విందాం జాగ్రత్తగా. లోకములో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేనేం చేశాను? లోకమును జయించి ఉన్నాను నిన్ను. ప్రభువైన యేసు క్రీస్తు వారు లోకమును జయించారండి. లోకమును, లోకాశలను, లోక విధానాలను ఆయన జయించారు. శత్రు సమూహము ఆయన రకరకాలుగా హింసించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన నోరు మెదపలేదని దేవుని వాక్యం చెప్తుంది. గొల్లవాడు ఎదురే గొర్రె మౌనంగా ఉండినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నారు. ప్రియులారా, మాదిరికరమైనటువంటి జీవితాలు మన ఎదుట ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 4వ తారీఖు ముందంటే 2వ తారీఖుని అనుకుంటాను, నేను ఒక కుర్రవాడితో మాట్లాడుతున్నాను. వాళ్ళ తండ్రి నేను స్నేహితులము.
వాడు త్రాగి ఎన్ని రకాలుగా గుండెల మీద వేసి ప్రార్థన చేసినా ఆడు వెళ్ళిన బాందీ షాపులోకి వెళ్ళిపోతే అని తీసుకొస్తాకి నువ్వు ఇక్కడ రాకూడదు, నువ్వు పరిశుద్ధుడు ఊరుకోరా, యేసు ప్రభు లోకానికి వచ్చాడు, నేనే అపార్ట్మెంట్, నా మీద గౌరవం ఉంటారా అని లాక్కొచ్చాను. అన్ని రకాలుగా వాడిని వెంబడించిన కొంతకాలం మానేసి కొంతకాలం తాగి మొత్తం మీద చచ్చిపోయాడు. వాడికి 2 కొడుకులు కూతురు. పెద్ద కొడుకుని ప్రేమించి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, నాకు అదే చేతనవును. కాబట్టి వాడికి ఒక దారి చూపించి మంచి అమ్మాయిని పెళ్లి చేశాను. 2 పిల్లలు. ఈ మధ్యకాలంలో ఏదో త్రాగుడు మొదలెట్టాడనే అమ్మాయి చెప్తే వాడిని పిలుచుకుని, రే నా ఫోను ఎత్తకపోవడానికి కారణం ఏంట్రా అని కూర్చోబెట్టుకుని చెప్పాను, మీ నాన్న ఈ రకంగా చచ్చిపోయాడు, నీ కళ్ళ ఎదుట చచ్చిపోయాడు, నీ కళ్ళ ఎదుటే నేను వాడి కొరకు ప్రార్థన చేశాను, నువ్వన్నీ చూసావు లైవ్లో, అదే గతిని నీకు పట్టకుండా ఉండాలని నేను సమయానికి ముందే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసి నీ జీవితాన్ని ఆదుకోవాలనుకున్నాను. మళ్ళీ ఇదే పరిస్థితి ఇంట్లో తీసుకుని వస్తే నువ్వు మీ నాన్నకి నీకు తేడా ఇవ్వటరా అంటే, నీ కాలానికి నువ్వు ముందు ఎందుకు సావాలి, నీ కాలానికి ముందు నువ్వు ఎందుకు సావాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు ఫలించండి రా బాబు, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు. వృద్ధాప్యం వరకు నీకు దీర్ఘాయువు ఇస్తానన్నాడే కదా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచేదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండి విడిపించేదను. అరే దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు, నేను ఆయన రక్షణ నీకు చూపిస్తానంటున్నాడు. నువ్వేం పళ్ళట్టుకెళ్ళాలా పలహారట్టుకెళ్ళ రా ప్రభువును వెంబడించు అని చెప్పవలసి వచ్చింది. చాలా కఠినంగా వాడికి బోధించవలసి వచ్చింది. వ్యక్తిగత సేవ, ఇలా 100 మంది 30 మంది 40 మంది కాదు, వ్యక్తిగతంగా భారంతో కన్నీళ్లు కారుస్తూ చెప్పాను. ఇప్పుడు త్రాగుడు మానేశాడు, 6 నెలలు ఉద్యోగము వెళ్ళలేదు, మళ్ళీ అది లెటర్ రాయించి క్షమాపణ లెటర్ రాయించి దానికి పెనాల్టీ కట్టి వాడికి మళ్ళీ ఉద్యోగం వేయించాం. ప్రియమైనటువంటి వారులారా, నేను బోధిస్తున్నది మనము వింటున్నాం ఒకే, ఇదే విషయాన్ని కుటుంబం వారు కూడా వినాలి. కుటుంబం వారు వినాలి. పెద్ద కుమారుడు చదవట్లేదని విన్నాను, ఆ కురవాడు ఎక్కడున్నా సరే నా మాటలు వినాలి. నేనేదో వచ్చేసి సరదాగా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవడానికి ఇది తీర్థము కాదు, జాతర కాదు. నీతిని నేర్చుకుంటున్నాము, పాపమును విడిచిపెట్టి నీతిని వెంబడించి చస్తే పరలోకం వెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఆ కుటుంబానికి దేవుడు ఎంతో మేలు చేశాడు. కుటుంబం వారంతా కూడా దేవుణ్ణి ఘనపరచవలసిన దినం ఇది. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. ఏముంది ఆయనకి అప్పటికి? తర్వాత ఎప్పుడో ఉంది 42వ అధ్యాయంలో. ఇప్పుడేముంది? ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, శరీరంలో ఆరోగ్యం పోయింది, భార్య ఎందుకయ్యా దేవుడు అంటావు, దూషించి చచ్చిపో అన్నది. ఏం మిగిలింది ఆయనకి? ఏం మిగిలింది? అయినా కానీ ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కష్టాలు నాకు ఉండవా? నాకు కష్టాలు ఉంటాయి, నాకు బాధలు ఉంటాయి, నాకు వ్యాధులు ఉంటాయి. మైకట్టుకుని బోధించినంతరాన్న అమ్మో వీడికి అన్ని సౌఖ్యంగా ఉన్నాయని అనుకోవద్దు, మోసపోవద్దు. నా ప్రియమైనటువంటి వారులారా, మోసపోవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది ఎందుకంటే పరలోకం కోసం. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పినటువంటి ప్రభువును వెంబడించి
ఆయన వచ్చినా మనం పోయినా పరలోకములో మనం కళ్ళు తెరవాలన్న ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చాం. మేళ కట్టడానికి, మిద్దులు కట్టడానికి, కార్లు కొంటాక కాదు. అవన్నీ కూడా అందరికీ ఉన్నాయి లోకంలో. అలా అనుకుంటే మనకంటే గొప్పవారు, గనులు, కోటాను కోట్లు సంపాదించేసిన వారు ఉన్నారు. అది కాదు, అది కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి. జక్కయ్యను గురించి ఒకసారి మనము 2 మాటలు చెప్పుకుందాం. 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము. అక్కడ జక్కయ్యను గురించి చూద్దాం. 6వ వచనం చూడమ్మా. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని సణుగుకొనేరు. కారణం ఏమిటి? అతడు ఒక పన్ను వసూలు చేసేటువంటి బిల్ కలెక్టర్. చాలాసార్లు వసూలు చేయవలసిన దానికంటే ఎక్కువగా వసూలు చేయడం, ఇవ్వనటువంటి వారిని హింసించడం, రకరకాలుగా కావలసినంత డబ్బుని సంపాదించేసుకున్నాడు. ధనవంతుడు అతను, ధనవంతుడు. కానీ మనశ్శాంతి లేదే. ప్రభువైన యేసు క్రీస్తును కలుసుకున్నప్పుడు ఏమంటున్నాడు? ముందుకు చదవండి. జక్కయ్య నిలవబడి, ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను దేనినైనను అన్యాయముగా తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించదను ప్రభుతో చెప్పాడు. చూసారా? అంటే అన్యాయంగా కూడా డబ్బు సంపాదించుకున్నాడు. అతనేమి పేదవాడు కాదు, ధనవంతుడే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాడు? తనకు ఉన్న ఆస్తిని ఎందుకు పంచిపెడతానంటున్నాడు? ఎందుకు పేదలకు ఇస్తానంటున్నాడు? అతను ఉంచుకోలేక అదంతా వ్యర్థము అని ఆయన తెలిసిపోయింది. దాని అర్థము, నీకు ఇల్లు వద్దని నేను చెప్పట్లా, పొలం వద్దని నేను చెప్పట్లా, ఉద్యోగం వద్దని నేను చెప్పట్లా, భూమి మీద నీకు అన్నీ కావాలి బ్రతకడానికి. కానీ అది మనల్ని ఏలేదిగా ఉండకూడదు. చాలామంది అబద్ధములు మాట్లాడి, మోసాలు చేసి, ఆళ్ళ సొమ్ము ఏళ్ళ సొమ్ము ఎగ్గొట్టి రకరకాలుగా దేవునికి దుఃఖం కలిగించడం, మనుషుల్ని హింసించడం. వీళ్ళు ఏదో వండుకున్న కోడి మాంసం బాగానే తిన్నాం కదా అనుకుంటారు. రుచిగల ఆహారము చాలా మోసకరమైంది. దొంగతనము, సాటుగా సంపాదించుకున్న ఆహారము చాలా మోసకరమైంది. దాని వెనకాల ఎవరున్నారంటే ప్రేతలు ఉన్నారు. ప్రేతలు అనగా చచ్చిన వారు ఉన్నారు. నువ్వు తినేటప్పుడు సంతోషంగా తింటున్నావు, అనుభవిస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు దెయ్యం స్వాధీనంలో ఉన్నావు, సాతాను స్వాధీనంలో ఉన్నావు. అది నీకు తెలియట్లేదు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రభువైన యేసు క్రీస్తుని తెలుసుకో, నిజముగా తెలుసుకో. చాలామంది క్రైస్తవులకు కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఏంటో నిజముగా తెలీదు. వస్తున్నారు వెళుతున్నారు. ప్రియమైనటువంటి వారులారా, నీ హృదయంలో నుండి అక్కర్లేని చెత్తను తీసివేసిన రోజుని నీ హృదయం ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నింపబడుతుంది. ఒక కుండలో నీళ్లున్నప్పుడు గాలి ఉండడానికి వీల్లేదు. ఒకవేళ నీళ్ళే నింపబోతే దానిలో గాలి ఉంటుంది. నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు సాతానికి సోటు లేదు. ఖాళీ హృదయము సాతాను కర్మాగారము అని ఒక భక్తుడు చెప్పాడు. ఖాళీ హృదయము. నీ హృదయం వాక్యంతో నింపబడాలా, సత్యముతో నింపబడాలా, జీవముతో నింపబడాలా.
క్రీస్తు మార్గంతో నింపబడాలా. నువ్వు వర్ధలుతావు, ఫలిస్తావు, నీ ఫలాలు దేవుని కొరకు నిలిచి ఉంటాయి. నీ పిల్లల పిల్లల తరములకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అది దేవుని ఉద్దేశము, అది దేవుని ఉద్దేశం. నువ్వు చెడిపోవాలి, పడిపోవాలి, నాశనం అయిపోవాలి అన్నది దేవుని ఉద్దేశం కాదు. అది దెయ్యం పని. దెయ్యము నిన్ను మోసం చేస్తున్నప్పుడు నీకు అర్థం కాని స్థితిలో నువ్వు మోసపోతున్నావు. సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతం మోసపరచడానికి దేవుని విరోధి తిరుగులాడుచూ ఉన్నాడు. వాడు నీ ఇంట్లో వాళ్ళనే ప్రేరేపించవచ్చు, నీ ఈదుల వాళ్ళనే ప్రేరేపించవచ్చు, నీ సంఘముల వాళ్ళనే ప్రేరేపించవచ్చు. ఏ రకంగా నిన్ను మోసం చేయదలుచుకున్నాడో, ఏ రకంగా నువ్వు మోసపోతున్నావో అది నాకు తెలియదు. కానీ మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగుండి ప్రార్థన చేయమని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. దాని అర్థము ఇంక నిద్ర మానేసి మెలకువకుండమనా? కానే కాదు. మెలకువ అనగా అపవాది శోధన తీసుకొచ్చినప్పుడు అది ఎటు నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, అది ఒకసారి నిదానించాలి. ప్రభువు దగ్గర నిదానించాలి. లేమెన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ స్థాపించిన దానిలయ్య గారు కాకినాడ నుండి చెన్నై వెళ్ళారు. అక్కడ ఎవరు ఈయనకి తెలియదు. ఎక్కడో ఒక డేరా వేసుకుని అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏ సంఘానికి వెళ్ళట్లేదు. అక్కడ వాళ్ళకి వాక్యం చెప్పట్లేదు. ఎవరో వచ్చి అన్నారంట, ఏదో సంఘానికి వెళ్ళి వాక్యం చెప్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, అలా పిల్లల్ని పెంచుకోవచ్చు కదా అన్నారట. ఆయన అన్నారు, లేదు లేదు లేదు, నా దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు, దేవుని చిత్తమును చేస్తాను. చాలామందికి అర్థం కాదు, చాలామందికి అర్థం కాదు. ఆ టైంలో, అలాంటి అవసరతలో ఉన్నటువంటి టైంలో ఒక ఆమె మిషనరీ ఇండియా ఇడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఒక గోను సంచితో, నేను జరిగిన విషయాలు చెప్తున్నాను చూమా, ఇవి ప్రజల్ని ఆడించడానికి మెప్పించడానికి క్షేత్రాలు చెప్పట్లేదు, సత్యాలు చెప్పుతున్నాను. నమ్మిన వారు ధన్యులు. ప్రియమైనటువంటి వారులారా, ఆమె వచ్చిందంట, అయ్యా నేను చెన్నై అంతా ఆలోచించాను, శ్రేష్టమైనటువంటి భక్తుడు మీరు అని మాకు అర్థమైంది. నేను ఇండియా విడిచి వెళ్ళిపోవాలి, ఈ డబ్బు అంతా, ఈ డాక్యుమెంట్స్, నా భూమి అంతా కూడా మీకు ఇచ్చేస్తాను, మీరు దేవుని సేవ చేసుకోండి అన్నారట. ఎలా ఉంటుంది? నిజంగా అవసరతలో ఉన్నారు కదా ఆయన. అవసరతలో ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, ఏ ఆధారము లేనప్పుడు ఆయన ఏమనుకుంటారు? కాకినాడ నుండి చెన్నైకి తీసుకొచ్చిన దేవుడు ఇందుకేగా మోసం, ఇంకేముంది, కోట్ల రూపాయల ఆస్తి నాకు వచ్చేసింది, ఓ నా ఇష్టమైనట్టు సేవ చేయొచ్చు అని అనుకుంటాడు కదా. ప్రియమైనటువంటి వారులారా, అప్పుడు ఈయనేమన్నారట, అమ్మా మీ ప్రేమ కొరకు వందనాలు, మంచిది, కానీ మీరు ఇక్కడే కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి వస్తాను. లోపలికి వెళ్ళి గదిలో ప్రార్థన చేస్తున్నారంట ఆయన. ప్రభువా ఏంటిది, ఇది ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పారంట, దానియేలు త్రవ్వని బావులను నీకు ఇస్తానయ్యా, నాటని ఫలవృక్షములను నీకు ఇస్తాను, దాచబడిన ధనమును నీకు నేను ఇస్తాను, ఇది వద్దు, దీన్ని నువ్వు ముట్టొద్దు అన్నారట. సంచులతో డబ్బు డాక్యుమెంట్స్ పట్టుకొస్తే బయటకు వచ్చి అన్నారట, అమ్మా ఇది దేవుడు నన్ను ముట్టొద్దని చెప్పాడు, మీరు తీసుకెళ్ళిపోండి. ఏమనుకుంటారు? పిచ్చోడు అనుకుంటారు కదా, పిచ్చోడు అనుకుంటారు. నాకు 1989లో సినీ ఫీల్డ్లో అవకాశం వచ్చింది. ఆల్రెడీ నేను ఒకరోజు షూటింగ్ కూడా వెళ్ళొచ్చాను. వెంటనే దేవుని సేవకులు భక్త్ సింగర్ సహవాసం నుంచి వచ్చి నాతో మాట్లాడారు. వెంటనే విరమించుకున్నాను.
విరమించుకున్నందుకు మా బాబాయ్ గారు, నన్ను ప్రభువులోకి నడిపించిన సేవకుడు, అందరూ నా భార్య నటి తిట్టడమే. ఎందుకు? ఆమె వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు కలి తెచ్చినా గంజి తెచ్చినా మేము తిని బతుకుతాం, ఈ సినీ ఫీల్డ్ అనేది మనకు అనవసరం అని చెప్పింది. భక్తి పర్రాలు, ప్రార్థనా పర్రాలు, ఉత్తమరాలైనటువంటి స్త్రీ కనుక నన్ను శోధనలో పడనివ్వలేదు. అందుకని నా పితరులందరూ ఆమెను తిట్టారు, అయినా భరించింది. శోధన ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. దేవుని సేవకులు వద్దని చెప్పినప్పుడు ఆమె వెళ్ళిపోయింది. కానీ ఈ రోజున ప్రపంచములో 7 ఖండాల్లోనూ LF సేవ ఉంది. లే మీన్స్ ఏవంజలికల్ ఫెలోషిప్ అనే సేవ ఉంది. ఈ రోజున ప్రపంచ నలుమూలల దేవుని సువార్త వెత్తబడతా ఉంది. ప్రియులారా, మనం కనిపెట్టాలి. మన పేదరికంలో, మన అవసరతలో అపవాది మనకు ఆశ చూపించినప్పుడు వెంటనే మనం కళ్ళు పెద్దవి చేసుకుని ఆశపడిపోకూడదు. దీనులమై వణుకుచు ఆయన ఇచ్చిన రక్షణ కాపాడుకునుచు ఇంటిలోనికి వెళ్ళి నువ్వు ఎక్కడున్నావో అక్కడ ప్రార్థన చేయాలి. ఇది ఏంటి ప్రభువా? అది మెలకువ. మెలకువ అంటే నిద్ర మానేసి ప్రార్థన చేయడం కాదు. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగుండి ప్రార్థన చేయండి. చాలామంది ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారో కొన్నిసార్లు మీరు చేసిన ప్రార్థనే మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది, మీరు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఆవేశంగా మాట్లాడేస్తూ ఉంటారు. నీ తొందరపడుతనమును బట్టి తప్పులు మాట్లాడతారు కొంతమంది ప్రార్థనలో. జాగ్రత్త, దేవునితో మాట్లాడుతున్నావు. ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఒక పరిశుద్ధ దేవునికి చెందిన వారు మనము. మాట్లాడేటప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు, మన ఇష్టం వచ్చినట్లు ప్రార్థన చేయడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి వారులారా, సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు జ్ఞానమును ఇవ్వండి ప్రభు, నాకు జ్ఞానము లేదు, జ్ఞానమును ఇవ్వండి. ఆకాశము నుండి, పరలోకము నుండి భూమి మీద దిగొచ్చి సొలొమోనుతో మాట్లాడాడు దేవుడు. ఎంత గొప్ప ప్రార్థన అండి అది. ఏం కావాలి అని అడిగినప్పుడు వాడు ప్రాణం కావాలి, లేకపోతే ఈ ఆస్తి కావాలి, ఈ అంతస్తు కావాలి అని ప్రార్థన చేస్తారు. కానీ నువ్వేం అడగలేదే, నీవు కేవలము జ్ఞానాన్ని అడిగావు. దానితో పాటు భూమి మీద నీకు అన్నీ ఇస్తున్నానయ్యా. చూసారా? ఎస్, నీవు దేవుని దగ్గర తగ్గించుకుని దేవునితో ఏం మాట్లాడాలో అది మాట్లాడినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. దేవునిని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, మనం నేర్చుకుందాము జాగ్రత్తగా. వెంబడిద్దాం ప్రభువైన యేసుక్రీస్తు వారిని. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మహిమపరచబడాలి. మరణము చూడక భూమి మీద నివసించున్నాడు ఎవడూ లేడు. ఏదో ఒక రోజు నేను చావాలి, మనం అందరము కూడా వెళ్ళవలసిన వారమే. అయితే వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. మనకి చిన్న అనుమానం వస్తే డేవిడ్ పాల్ గారు ఇంటికి వెళ్ళాలండి, ఎటు వెళ్ళాలి అని ఆ మొగలోనే అడుగుతాను. ఎందుకు అడుగుతాం? దారి తప్పిపోతే ఎక్కడికి పోతాము? కాబట్టి ముందుగానే మనం దారి అడుగుతాము. వారు చెప్పింది సరేలే చెప్పాళ్ళే అని నిర్లక్ష్యంగా వదిలేసేసి వెళ్తామా? జాగ్రత్త పడి వెళ్ళవలసిన రూట్ అమ్మట ఆ డేవిడ్ పాల్ గారింటికి వెళతాము. మరి చెప్పబడిన మాటలు గొంతు సించుకుని సమయాన్ని ఖర్చు పెట్టి
దేవుని మహిమార్థమై బోధించుచున్నటువంటి బోధలు మనకు అటువంటివి కాదా? తప్పిపోతున్నటువంటి దారి నుండి అసలైన దారికి నడిపించే మాటలు కాదా ఇవే? ప్రియమైనటువంటి వారులారా, చూడండి దేవుని వాక్యం చూద్దాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు దేవుడు ఆయనేనండి. అలాంటి నిజమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆ దేవునికి మనము విధేయులమై అనేకులను ఆయన కొరకు సంపాదించు ఆత్మలను పట్టే జాలరులుగా మనం ఉండాలి. నువ్వు పుట్టావు, ఆత్మను పుట్టావు, వాక్యమును విని నీ పాపములు విడిచిపెట్టి దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుతున్నాం, మంచిది. కానీ నీకు ఫలములేయి. ఆ ముగ్గురు కొడుకులు బయటికి వెళ్ళినప్పుడు, ఒరే వీళ్ళు ఎవర్రా? సతీష్ గారి పిల్లలండి. మరి ఆత్మలో నిన్ను అడుగుతారు, దేవుడు నిన్ను అడుగుతారు, అమ్మా నీ ఫలములేయి, అయ్యా నీ ఫలములేయి. ఏం చెప్తావు? ఎవరితో మాట్లాడదామన్నా కానీ వినరండి. వింటే నీకేంటి, వినకపోతే నీకేంటి. ప్రభు పేరట నీవు విత్తు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నీవు మాట్లాడు. ఎందుకు మారండి? విశ్వాసము విజయం అనేటువంటి పుస్తకం ఉంది. జాషువా డానియేల్ గారు రాసిన పుస్తకం. చదవండి, పుస్తకాలు చదవండి, బైబిల్ చదవండి, ధ్యానించండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించు, చదువు. చాట్లో భీమేరుకుంటూ కూడా వాక్యాన్ని ధ్యానించవచ్చు. పొలలెట్టుతూ కూడా వాక్యాన్ని ధ్యానించవచ్చు. నేను పెద్ద ఆఫీసర్ని కాదు, నేను వంటలు వండుకునేవాడిని. ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి 100, 50, 200 వండి వాళ్ళకి పంపించి వారి ద్వారా వచ్చిన డబ్బుల్ని నా భార్య బిడ్డలు పోషించుకుంటూ ఉంటాను. మొన్న ఈ మధ్యనే ఒక ఆయన 20,000కి 20,200 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూస్తే 200 ఎక్కువ వస్తున్నాయి. ఆయనకు ఫోన్ చేసి, అయ్యా 200 రూపాయలు ఎక్కువ ఇచ్చారండి అని చెప్పి రప్పించే 200 ఆయన చేతిలో పెడతాయని అంటున్నారు. అక్కడక్కడ యూట్యూబ్లో మీ గురుండి కొంతమంది చెప్పడం విన్నామండి, కొన్ని సంఘాలలో కాపర్లు సేవకులు. కానీ ఇప్పుడు నేను లైవ్లో చూశాను, 200 రూపాయలు మీరు నన్ను పిలిచి ఇచ్చారు అని అంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఎందుకండి మీది 200 రూపాయలు అదిపోలే అని పక్కన పడేస్తాను, తినేస్తాము. నాది 2,000 రూపాయలు కాదు, 2 లక్షలు పోవచ్చు కదా. ఎందుకు కావాలండి నాకు? దేవుని ఎదుట నిలబడినప్పుడు నేను లెక్కపు చెప్పాలి కదా. దీని గురించి నేను బోధించి భ్రష్టుడు అవ్వకూడదు. దేనున్నాయి వణుకుచు ఆయన ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ నేను బ్రతుకున్నంత కాలము కూడా నా ప్రభువును ప్రకటిస్తూ దొరికినంత మట్టికి ఆత్మలను సంపాదించి సమకూర్చడమే నా పని. అరణ్యాల్లోనికి వెళ్తాను. కొన్నిసార్లు కారు వెళ్ళడానికి, బండి వెళ్ళడానికి జాగా ఉండదు, కాలినడకన వెళ్తాను. అక్కడ పులులు ఉంటాయో, ఎలుగుబంట్లు ఉంటాయో నాకు తెలియదు. ఆ ప్రాంతపు వారు నన్ను కూడబెట్టి తీసుకుని వెళతారు. నేను తెలుగులో చెప్తుండే వాళ్ళు ఒడియాలో చెప్తారు.
అలాంటి ప్రాంతాలకి వెళ్ళి ఈ ప్రభువుని గురించి బోధిస్తానండి నేను. నాకు ఎందుకండి 200? ప్రియమైనటువంటి వారులారా చూడండి, ఈ దినాన సతీష్ ఆదరణ కూటంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారు మన్నైపోతారు కనుక మన్ను మనుషులతో మాట్లాడదు, మన్ను దేవుని కార్యములను వివరించదు. సజీవులమైన మనమే ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అతి నమ్మకంగా ఆయనకి మహిమార్థమే బ్రతకడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది దేవుని ఉద్దేశం. మనము ఒక సాక్ష్యాన్ని విందాము. అపోస్తలుల కార్యములో 13వ అధ్యాయము 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచుకొనెను. మరియు ఆయన, నేను యెస్సయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి నా ప్రియమైనటువంటి వారులారా. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చానని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడిచ్చాడు. మనుషుడు సాక్ష్యం ఇవ్వడు నీ కోసం, నీ ఇంటి పక్కడు సాక్ష్యం ఇవ్వడు నీ కోసం, నీ భార్య సాక్ష్యం ఇవ్వదు నీ కోసం, నీ భర్త సాక్ష్యం ఇవ్వడు నీ కోసం, నీ బిడ్డల సాక్ష్యం ఇవ్వడు నీ కోసం. ఏంటి? నిజాయితీ కొరకు ఆకలి లేదు నీకు. దేవుడు దావీదుని గురించి చెప్తున్నాడు, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైనటువంటి వారులారా, మనము మంచి సాక్ష్యమును కలిగి ఉండాలండి, సాక్ష్యమును కలిగి ఉండాలి. సాక్ష్యం లేకపోతే నీ క్రైస్తవ్యము వ్యర్థము. సాక్ష్యం లేని క్రైస్తవం ఎందుకు? క్రియలు లేని విశ్వాసం ఎందుకు? నన్ను ఏదో ఒక ఉద్దేశంతో, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, తీసుకుని వెళ్ళిపోయారు. సరే వెళ్ళాను, కూర్చోబెట్టారు. వాళ్ళు అడగవలసిన ఎన్నో అడిగారు, అన్నింటికి సమాధానం చెప్పాను. ఫైనల్గా ఒకటి అన్నాను, ఇది నా బైబిల్, ఇది నా పాటల పుస్తకం, ఇది ఆఫరింగు, నయ్యా పైసా నేను ముట్టను. నా కారుకి పెట్రోల్ నేను కొట్టించుకుంటాను, నా బండికి పెట్రోల్ నేను కొట్టించుకుంటాను, నా బస్సుకు టికెట్ నేను తీసుకుంటాను, ఎవరి మీద ఆధారపడను, మీకు నచ్చినట్టు చేసుకున్నాను. నన్ను ఏం చేయగలరు? నా ప్రాణాన్ని తీస్తారు, అంతేనా? నా ఆత్మని ఎవరు చంపలేరు, నా ఆత్మని ఎవరు చంపలేరు. మన్ను వెనుకటిది, ఆ మన్ను అయింది, వెనుకటి వాళ్ళే మన్ను అయిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. ఎస్, నా ఆత్మ దేవునితో ఉంటుంది, నాకు భయం లేదు, చచ్చిపోతానన్న భయం లేదు. కానీ ఎక్కడ పాపం అంటుకుంటుందో అని లేచింది మొదలుకుని పడుకుని నిద్రపోయే వరకు కూడా గుండె దడ దడ దడమంటుంది. లోకంలో పాపం అనగా ఒక వ్యభిచారమే కాదు, దొంగతనమే కాదు, నరహత్య కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎక్కడ ఆజ్ఞ అతిక్రమిస్తానో నేను ఏమైపోతానో గుండె దడెత్తిపోతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్త పడదాము, జాగ్రత్త పడదాము. ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మల్ని దీవించినట్లు ఆయన చిత్తానికి లోబడవలసిందిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతమలాడుకుంటూ ఉన్నాను. చూడండి, నీవు మనుషులను, 3వ వచనము, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా
తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేత నైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దుట వారు పచ్చగా గడ్డి వలె చిగురింతురు. ప్రొద్దుట అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ప్రియమైనటువంటి వారులారా, ఈ గతి మనకు పట్టే లోపే సత్యాన్ని నేర్చుకుని మార్గాన్ని తెలుసుకుని ప్రభువైన యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వారమై నీతిమంతులమై అనేకులను ప్రభు యొద్దకు తీసుకుని వచ్చు ఫలించు ద్రాక్షావల్లి వలె మనం ఉండాలని, ఈ విధంగా ఈ సువార్త విత్తబడడానికి కారకులైన సతీష్ గారి యొక్క మరణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఇప్పటి వరకు ఈ ఎండలో ఈ టెంటల కింద కూర్చుని వాక్యమైన మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ మనమందరము ఆయన నీతిని రాజ్యాన్ని మొదలు వెతుకుచ్చు, ఆయన దీవెనలతో వర్ధిల్లుచు ఫలించుచు మన ఫలాలు నిలిచి ఉన్నట్లు తరతరములకు దేవుడు మనల్ని దీవెనకరముగా చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆదరణ కూటాల్లో అగ్ని పుల్లటి వాక్యం మనం విన్నాం. దేవునికి స్తోత్రం. నా మాటలు అగ్ని వంటిది కాదా, బండను బదులు చెయ్యు శుద్ధి వంటిది కదా. శ్రేష్టమైన పరిశుద్ధాత్మ దేవుడు వారందరితో మాట్లాడాడు. చాలా చక్కటి వర్తమానం మనం విన్నాం. మరి వారిని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. మన కాలములో మన తరములో మంచి సేవకులు, స్వార్థకులు, మంచి శ్వాసలు మనం కలిగి ఉన్నామంటే ఇది దేవుని యొక్క మహాకృప. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామా? దేవునికి స్తోత్రం. ఈ కుటుంబాన్ని ఆదరించి బలపరిచి మంచి మాటలు అందించిన ప్రియులు, అత్యంత ప్రియులు మరి ఆహ్వాన గారికి ప్రత్యేకమైన వందనాలు. వారు పని వారు చేసుకుంటూ మరి సేవకుల్ని, సంఘాలని, విశ్వాసుల్ని, స్వార్థకుల్ని బలపరుస్తూ అన్ని జనులకు స్వార్థ ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. దేవుడి ఉద్దేశం అదే, దేవుడి ప్రణాళిక అదే. అపోస్తుల పౌలు అంటాడు కదా, మన సొంత పనులు కాదు ఇతరుల కార్యక్రమాలు కూడా మనం చూడాలి. మరి చక్కగా నిజంగా చాలా పరిశుద్ధాత్మది ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా మరి వినియోగించుకుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. హల్లెలూయా. విని విడిచిపెడితే అగ్ని ఆరదు, అది దేవుని ఉద్దేశం కాదు. కొన్ని సమయంలో ఈ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. మరియమ్మ గారు, సతీష్ తల్లిదండ్రులు, భార్య, మరి బిడ్డలు, అక్క చెల్లెలు అందరూ ఇక్కడికి వచ్చి నిలబడితే, ఇక్కడ రావాలి, త్వరగా రావాలి. వచ్చి నిలబడితే వారి ఆదరణ కొరకు ఫోటో ప్రార్థన చేద్దాం. ఫోటో ఆవిష్కరణ ఉంది. ఈ సమయంలో నికోదమ్మ ముందుకు వచ్చి ఒక పాట వారు పాడతారు. త్వరగా రావాలి. పాలు అమ్మ అందరూ వచ్చండి, అందరూ వచ్చి నిలబడాలి. ఇక్కడ ఈ పాట అయిపోయేలోపు మీరు అందరూ ఇక్కడికి వచ్చేయాలి. లాస్ట్లో జ్యోతం వచ్చారా? జ్యోతం లాస్ట్లో ప్రార్థన చేస్తారు. ఎవరన్నా ప్రార్థన చేసిన వారు ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణంలో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా
బ్రతుకు ప్రయాణంలో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమంత విశాలము తెలుసా? పుట్టగానే తొట్టెలు వేస్తారు, గిట్టగానే పెట్టెలు మోస్తారు, జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు పోస్తారు. పుట్టగానే తొట్టెలు వేస్తారు, గిట్టగానే పెట్టెలు మోస్తారు, జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు పోస్తారు. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమంత విశాలము తెలుసా? నేర్చుకుంటూ భూమి పెడతావు, మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. మరణము ఒక నిద్ర యేసునందు, అంతము కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణంలో గమ్యమంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమంత విశాలము తెలుసా? మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణంలో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమంత విశాలము తెలుసా? గుండె ఆగిపోగానే
ఊపిరి ఆగిపోతుంది. నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది. నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణంలో గమ్యం ఎంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలం ఎంత విశాలమో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన పాట పిల్లరా. ఈ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి. ఈ మాటలన్నీ మన మనసును ఉండునుగాక. ఈ సమయంలో జ్యోతమ్మ ముందుకు వచ్చి ఈ కుటుంబం ఆదరణ కొరకు వారు ప్రార్థన చేస్తారు. ఎవరైనా సతీష్ కోసం 2 మాటలు చెప్పాలనుకుని చెప్పండి. సమయంలో లక్ష్మి గారు కూడా ప్రార్థన చేస్తారు. దేవా మీకు స్తోత్రం, స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ఈ సమయంలో ప్రభా ఈ గృహాన్ని బట్టి తండ్రి, కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వేదిక మీద ఉన్న పెద్దలు ప్రభా నాయన తండ్రి, సమాలు దైవజనులు ప్రభా అయ్యా మీరు నిలబెట్టుకుని ప్రభా నాయన ఎన్నో విషయాలు దేవా మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు. దావీదు భక్తుడు అంటున్నాడు మన్నుని స్తుతించునా అని. అవును ప్రభా నాయన అయ్యా సజీవులే కదా ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా విత్తబడిన వాక్యము తండ్రి ప్రతి ఒక్కరూ నాయన జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. ఎవరు మర్చిపోకుండా సహాయం చేయండి ప్రభా నాయన. అయ్యా ఎందు నిమిత్తమును మాట్లాడి ఉన్నావో ప్రభా నాయన, ఎవరికి ఏనైనా ఆ మాటలు అవసరమై ఉన్నాయో తండ్రి, ఎవరి హృదయాలు నైనా నీ దగ్గర లేకుండా ఉన్నవో ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని సరి చేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే తండ్రి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. సతీష్ నాయన తండ్రి నీకు వందనాలు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ప్రభా అయ్యా నీకు వందనాలు. విడవబడిన కుటుంబము తండ్రి అయ్యా తల్లిని తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. తన లోటు మీరు తీర్చండి ప్రభా నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. తన భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన 3 బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వాళ్ళని పోషించండి, బలపరచండి ప్రభా. తన భార్యకు మీరు తోడై ఉండండి ప్రభా అయ్యా నీకు వందనాలు. 3 బిడ్డలు కూడా ప్రభా నీ యందు భయభక్తుల్లో పెరగడానికి సహాయము చేయండి ప్రభా. బిడ్డలను బలపరచండి, మీరు నడిపించండి ప్రభా తండ్రి. అయ్యా అక్క చెల్లెలు కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరు తోడై ఉండండి. కుటుంబానికి ఆదరణ దయచేయండి ప్రభా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. కుటుంబంలో తండ్రి ప్రతిదీ కూడా మీరు సమకూర్చండి ప్రభా నాయన. అయ్యా ఈ కుటుంబం చుట్టూ మీ కంచె వేయమని అడుగుచున్నాను ప్రభా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా. ఈ భూమి మీద ఉన్న ప్రభా నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరము కూడా తండ్రి అయ్యా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే వారముగా ఉండాలి ప్రభా అయ్యా నాయన. ఈ లోకంలో మేము జీవిస్తున్నాము తండ్రి అయ్యా ఈ లోకానికి వేరే ప్రభా నీ ప్రేమను నైనా చూపించే వారముగా మేము అందరం ఉండాలి ప్రభా అయ్యా నీకే వందనాలు. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తారు ఈ కుటుంబం కొరకు. మరి విన్న మాటలన్నీ వారి హృదయంలో దేవుడు ఫలింపును అనుగ్రహించునుగాక. స్తోత్రములు 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 తండ్రి నాయన. నా ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా నీ కొందనాలు తండ్రి నాయన. మహోన్నతుడా మహోగరుడా నీ ఘనమైన నామాను కొందనాలు దేవా నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నీ కొందనాలు తండ్రి నాయన. నా యేసయ్య సతీష్ కొరకు తండ్రి నాయన. నా యేసయ్య జ్ఞాపకత కుటుంబంలో తండ్రి నాయన మీరు ఎంతగానో నిలబెట్టుకున్న తండ్రి నాయన. నా యేసయ్య నీ దైవజనులతో తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్య మీరు మాట్లాడే విధానాన్ని బట్టి నీ కొందనాలు దేవా నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నీ కొందనాలు తండ్రి. నా యేసయ్య మీరు కుటుంబాన్ని మీరు బలపరచండి తండ్రి నాయన. నా ప్రభా దీవించండి తండ్రి నాయన. ఆశీర్వదించండి తండ్రి నాయన. నా ప్రభా మీరే సహాయం చేయండి దేవా నీ స్తోత్రములు తండ్రి నాయన. నా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా యేసయ్య నా ప్రభా తల్లి తండ్రికి మీరు ఆధారపు దాయిచ్చండి తండ్రి నాయన. నా ప్రభా మీరే ధైర్యము దాయిచ్చండి తండ్రి నాయన. మీరే సహాయం చేయండి దేవా నీ స్తోత్రములు తండ్రి నాయన. నా యేసయ్య భార్యని కూడా దర్శించండి తండ్రి, దీవించండి దేవా తండ్రి నాయన. నా యేసయ్య ఇచ్చిన 3 బిడ్డలను కూడా నీ కృపలో కాపాడండి తండ్రి నాయన. నీ జ్ఞానముతో
నా యేసయ్య నీ దైవజనులతో తండ్రి నా యేసయ్య కుటుంబానికి మాకు అందరికీ కావాల్సిన వర్తమానం మీరు దయచేసినందుకు వందనాలు దేవా నీ స్తోత్రములు తండ్రి. నా యేసయ్య బిడ్డల తండ్రి నాయన నా యేసయ్య సతీసి బిడ్డల తండ్రి నాయన నా ప్రభా నా యేసయ్య అందరూ చెప్పుకోవడానికి సహాయం చేయండి తండ్రి నాయన నా ప్రభా. నా యేసయ్య మంచి జ్ఞానము దయచేయండి అయ్యా తండ్రి నాయన. నా యేసయ్య మంచి బుద్ధి మంచి జ్ఞానము దయచేయమని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నా ప్రభా నీ స్తోత్రాలు తండ్రి నాయన నా యేసయ్య కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. మీరే సహాయం చేయండి దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన నా ప్రభా నీ కొందనాలు తండ్రి నాయన. అక్క చెల్లి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. యేసయ్య బిడ్డలు దీవించండి తండ్రి నాయన. నా యేసయ్య కుటుంబాలు దీవించండి దేవా ఆశీర్వదించి బలపరచండి తండ్రి నాయన. మీరే సహాయం చేయండి దేవా నీ స్తోత్రములు తండ్రి నాయన నా ప్రభా నీ కొందనాలు తండ్రి. నా యేసయ్య వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మీరే సహాయం చేయండి దేవా నీ స్తోత్రములు తండ్రి నాయన నా ప్రభా నీ కొందనాలు తండ్రి. నా యేసయ్య నాయన నా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన నా ప్రభా నీ కొందనాలు తండ్రి. వచ్చిన దైవజనులు కూడా మీరు దీవించండి దేవా ఆశీర్వదించి బలపరచండి తండ్రి నాయన. నా యేసయ్య బలవంతా వర్తమానం దయచేసినందుకు వందనాలు తండ్రి నాయన. నా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా యేసయ్య గారిని కూడా మీరు దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి నాయన. మీరే సహాయం చేయండి దేవా నీ స్తోత్రములు తండ్రి. నా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అనేక మందికి తండ్రి ఆహారం పెట్టిస్తున్నారు దేవా నీ స్తోత్రములు తండ్రి నాయన. నా యేసయ్య ఆ రేపారాన్ని మీరు దీవించండి దేవా ఆశీర్వదించి బలపరచండి తండ్రి. నూరెట్ల ఆశీర్వాదము దయచేయండి తండ్రి నాయన. నా యేసయ్య నీ స్తోత్రములు తండ్రి. నా యేసయ్య బిడ్డలు దీవించండి తండ్రి నాయన. నా యేసయ్య కుటుంబాన్ని దీవించండి దేవా ఆశీర్వదించి బలపరచండి తండ్రి నాయన. నా ప్రభా నీ స్తోత్రములు తండ్రి. ఏ దిక్కు మీద ఉన్న సేవకులందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. మీరే సహాయం చేయమని మీరు నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమె అయ్యగారి లేచిన పడదాం సమయంలో మనందరూ వస్తాలో వారి మీద చాపుదాం. మరి సతీష్ విడిచి వెళ్ళిన కుటుంబాన్ని దేవుడు బహుగా ఆదరించి వాదరిసి గొప్ప నిరీక్షణ ధైర్యము మనోధైర్యము ఆ కుటుంబానికి ఇచ్చి బిడ్డలందరినీ దేవుడి సన్నిధిలో దేవుని కృపలో బహుగా వరదలని అందరం కలిసి ప్రార్థన చేయాలి. సమయంలో అత్యంత ప్రియులు ఆహ్వానాన్ని చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడును ప్రేమామయుడును కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా రక్షక మీకే కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలము శ్రేష్టమైనటువంటి మీటింగ్ జరగడానికి అభ్యంతరం లేనటువంటి వాక్య పరిచర్య జరగడానికి సహాయం చేశారు. మీకు స్తోత్రములు. నీ సేవకుడు డేవిడ్ పాల్ గారిని బట్టి వారి సంఘ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రములు. మరి విశేషముగా ఎదుగో అబ్బులు గారు వారి సత్యమణి మరియమ్మ గారు వారి కుటుంబం అంతటిని బట్టి మీకు స్తోత్రములు. సతీష్ గారి లోకాన్ని విడిచిపెట్టారు. వారి భార్యను వారి బిడ్డలను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో దీవించి తరతరములకు ఆశీర్వాదకరంగా చేసి వారిని ఓదార్చండి, ఆదరించండి. ఈ కుటుంబం చుట్టూని పరిశుద్ధాత్మ అగ్ని కంచె వేయండి. మీరే మహిమ పొందమని కృతజ్ఞతాపూర్వకంగా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనందరికీ అలాగే సతీష్ విడిచి వెళ్ళిన ప్రియ కుటుంబానికును భార్య బిడ్డలకును తల్లిదండ్రులకును ఇరువురు కుటుంబాలకును రక్త సంబంధులకును సంఘ బిడ్డలకును మనకును అందరికీ ఆదరణ వాదరుపు నిరీక్షణ ఇచ్చి గొప్పగా ఆయన కృపలో బలపరిచి నడిపించునుగాక. కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. బిడ్డలను దేవుడు సన్నిధిలో దేవుని కృపలో బహుగా వరదల్లునుగాక. మరి విలువైన శ్రేష్టమైన మాటలు వినిపించిన మరి దేవుడు దాసులు స్వార్థకులు యోహాన గారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆ మాటలు ప్రతి హృదయములో బహుగా ఫలించి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. ఆయన కృపలో మనల్ని నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని వారు గాయములన్నీయు
బాగు చేయువాడని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్, ప్రభు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్నారా రాజుకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అమ్మ అందరికి వందనాలు, మరి సేవకులందరికీ వందనాలు. ఈ సమయంలో భోజనాలు కూడా వచ్చాయి. అందరూ మరి తృప్తిగా వందన సమర్పణ మరియమ్మ గారు చెప్తారు. మా అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఆమె బ్లెస్సి. ఈ సమయంలో స్వార్థరాజు గారు మన మధ్యలో ఉన్నారు. ముందుగా కుటుంబం మరియమ్మ గారు సాక్ష్యం చెప్తారు ముందుకు వచ్చి. మరి సతీష్ మరి జ్ఞాప గారితో కూడుక మరి కుటుంబాన్ని దేవుడు ఎంతో ఆదరించి వాదార్చి బలపరిచి నడిపిస్తున్నాడు. మరి ఇక బహుగా వారిని ధైర్యపరిచి దేవుని కృపలో వారిని బహుగా దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరియమ్మ గారు ఎక్కడున్నా వారు వచ్చే ముందు ఈ సమయంలో కొన్ని మాటలు పౌలరాజు గారు అందిస్తారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును కాక. యేసయ్యకే, ఆయనకే నా నిండి వందనాలు, కృతజ్ఞతలు. అలాగే మరి తానికి మరి అయ్యగారికి, సంఘానికి నా నిండి వందనాలు. చెప్పవలసిన మరి దేవుడు మాటలో మరి ఈ కూటంబులో మరి జ్ఞాపకార కూటంబులో మరి సత్యస్సు నిమిత్తము మరి దేవుడు కుమారుడి నిమిత్తం మనం ఇలా కూడుకోవడానికి దేవుని ఏర్పాటు, మరి దేవుని ఉద్దేశం ఉంది కనుక అతను దేవుని ముందుగా ఆయన సమయము వచ్చినది, వెళ్ళిపోయాడు కనుక తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, దుఃఖించవలసినది కానీ బాధపడవలసింది కానీ ఏమాత్రము లేదని దేవుని లేఖనము సెలవిస్తుంది. ఎందుకంటే సమయము వచ్చినప్పుడు ఎవరో పిలిస్తే వారు నేను రానన్న వారు భూమి మీద ఎవరు లేరు. గొప్పవారైనా వెళ్ళిపోవలసిందే. మరి దీనులుగా ఉన్నంటి వారైనా ఎవరైనా మనమైనా ఎవరైనా సరే మాత్రము రానన్న వారు లేరు. దేవుని దృష్టికి విలువైనది కనుక మరి అంచు దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం కనుక మరి ఈ భూమి మీద ఉన్నవారి కంటే దేవుని రాజ్యానికి పిలుపు వచ్చి వెళ్ళిపోయిన వారే గొప్పవారు. దేవునికే స్తోత్రం. అందుని బట్టి మనము ఈరోజు సత్యస్సు నిమిత్తము దేవుడు సేవకుల ద్వారాగా లోతైన మర్మాలు మరి లోతైన సత్యాలను తెలుసుకోవటానికి మీ హృదయాలను దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. క్రీస్తును ధరించిన వారును క్రీస్తును అంగీకరించినట్టు వారికి ఏం కలుగును? శ్రమలు. దేవునికి స్తోత్రం. ఆ శ్రమే మనకి నిత్య రాజ్యానికి వారసులము. దేవునికి మహిమ కలుగును కాక. నిత్య రాజ్యానికి మనము వారసత్వములుగా దేవుడు మనవలని క్రీస్తు యేసు ప్రభుల వారు మనలందరినీ ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటులోనూ మనం ఉన్నాము. అందుకే మనం అందరము ధన్యులము. దేవునికే మహిమ కలుగును కాక. ఆ సత్యస్సు నిమిత్తమై ఇక్కడ దేవుడు ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడతాడు. తండ్రి అయిన దేవుడు ఆయనే, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన వచ్చిన వారందరూ కూడా క్రీస్తు యేసు మనము ఆయన పిల్లలము. ఆయన పిల్లలంటే మన హృదయములో దేవునికి ఏమి ఇవ్వాలి? స్థానం ఇవ్వాలి. క్రీస్తు యేసు యందు ఎవరికైనా సరే మాత్రము మరణము ఎవరినే ఏమీ చేయదు. మనం ఇక్కడ నిద్రిస్తాము, నిత్యరాజ్యంలో తండ్రితో ఉంటాం. ఎవరైనా అక్కడికి వెళ్ళిపోవలసిన వారమే. మరి సత్యస్సుకి దేవుడు ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు, అన్నీ ఆయన నడిపించుకున్నాడు. భార్యని ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు. అందుని బట్టి మనము దేవుణ్ణి మనం ఏం చేయాలి? మహింపరచాలి. దేవుడిని మనం ఏం చేయాలి? ఘనంపరచాలి.
అప్పుడు ఘనపరిచినప్పుడే, దేవుని మహింపరిచినప్పుడే దేవుడు సంతోషించాడు. మనము భూమి మీద సజీవులుగా ఉన్నట్టు వారు మనము మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలంట? క్రీస్తు యేసు ప్రభులు వారికి స్థానం ఇవ్వాలి. మన హృదయంలో ఎటువంటి పాపము మన హృదయంలో ఉండిన ఎడల దేవుడు ఏమాత్రము కూడా ఆ ప్రార్థన అవ్వచ్చు, ఆ ఆజ్ఞాప అవ్వచ్చు, ఆ ఉపవాసాలు అవ్వచ్చు, ఆయన లక్ష్య పెట్టడు. లక్ష్య పెడతాడా? కీర్తనలు 66:18 ఉంటుంది. దేవునికే మహిమ కలుగును కాక. మన హృదయంలో దేవునికి పూర్తిగా సమర్పించేసుకోవాలి. కొంచెం అటు కొంచెం ఇటు ఉన్నామంటే దేవుని కార్యాలు మనం చూడలేము. దేవుని కార్యాలు మనం చూడాలంటే పూర్తిగా ఆయనకి మనం ఏమైపోవాలి? శరణ్ అయిపోవాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు ఆయన ఇన్నికిట్లో దీవించి ఆశీర్వదించును కాక. సమయంలో మరియమ్మ గారు ఎక్కడున్నా సాక్ష్యం చెప్పాలి అవ్వము. కానీ ఈ సమయంలో దేవుని దాసులు, వారి సువార్తికులు, వారి యోహానాని గారు మన మధ్యలో వారి వేదిక మీదకి రావాల్సింది ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుండగా ప్రభు నామను మహింపరుచుకుందాం. సమయం లాజరస్ గారు కూడా ముందుకు వచ్చేస్తారు. జాగ్రత్త. అమ్మ ఉన్నారా? రండి. దేవుడి నామానికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నేనేం చెప్పలేను అయ్యగారు. లాభం చెప్తుంది. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన పెద్దలందరికీ మా వందనాలు. మరి ఈ సంవత్సరం నుంచి మా కుటుంబంలో చాలా బాధ. మాకు ఉన్నవాడు ఒక్కడే, ఆ ఒక్కడిని కూడా దేవుడు తీసుకున్నాడు. మరి మేము ఎంతగానో చాలా బాగా చూసుకునేవాళ్ళం. ఎప్పుడు ఏమనుకునే వాళ్ళం కాదు. ఒక్కడని ఎంత బాధ పెట్టినా కానీ మా బాధ అంతా ఒక్కడి కోసం చూసేటప్పటికే పోయేది మా బాధ అని అవుతున్నాడు. మరి నేనైతే మరి చనిపోయినప్పుడు కూడా లేను, ముఖం కూడా చూసుకోవడానికి లేదు. అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మేమిద్దరం చాలా ఇదిగా కలిసే ఉండేవాళ్ళు. లాంతెర పట్టుకుని వెళ్ళేవాళ్ళు. మా అమ్మ మా నాన్నమ్మ నేను నిలకడానికి మనీ క్రికెట్ ఆడుకున్నాక వెళ్ళిపోతాను. అంటే నాకే ముఖం చూసుకోవడానికి లేదు. నేను ఆ దేశంలో ఎంత ఏడ్చానో నాకే తెలుసు. కుటుంబంలో చాలా బాధగా ఉంది. మనీ లోటు లేనైతే మాకెవరూ తీర్చలేరు. కానీ అయినప్పటికీ మరి మనకు దేవుడు ఎంతగానో ఓర్పిచ్చి సహనం ఇచ్చాడు. మరి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే సాక్ష్యం ఏం చెప్పలేము ఇప్పుడు బాధలోని. అందుకని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కనుక మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. జాన్ పులగ చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిస్థితి ఏంటండి, మా గండానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా ఇలాగ జరిగితే ప్రభా నీ కూటమి తండ్రి ఎంతగా ప్రభా కనపరిచడానికి తండ్రి నీకెంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవాదిగో ప్రభా ఈ జ్ఞాపకత్వం కూటమి తండ్రి నువ్వు తెలియపరిచావు నాయనా, నువ్వు బయలుపరిచావు తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డల ఓదార్పు తండ్రి ఇచ్చే నేర్పరచడానికి తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను నాన్న. ఇదిగో ప్రభా బిడ్డలు ఎంతో ప్రభా నువ్వు చెప్పిన మాట ప్రభా నా కోసం వేడకండి, మీ పిల్లల కోసం మీకోసం వేడనని చెప్పావు నాన్న. అయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. దేవాదిగో ప్రభా దైవ సేవకులు వచ్చేది ప్రభా. దేవా ఏదైతే ప్రభా నువ్వు చెప్పుతావో తండ్రి, నువ్వేదైతే నువ్వు మాట్లాడుతావో తండ్రి అదే ప్రభా అయా హృదయాలు కదిలించేలా తండ్రి. దేవా నువ్వే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ హృదయాల ప్రభా శుద్ధిపరిచేలా తండ్రి నువ్వే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మాలో ఏ కలతలు ఏ దుష్టులు ఉంటే తండ్రి తీసేయనాయన. దేవా వచ్చిన ప్రభా అయ్యా సంఘం కూడా తండ్రి సమృద్ధిగా తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అదిగో ప్రభా డేవిడ్ గారు ప్రభా నాకు సమయం ఇచ్చినందుకు తండ్రి
అయ్యా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవాదిగో ప్రభా నీ ఇచ్చిన ప్రభా ఈ కోటాలు తండ్రి ఘనగా జరిగేలాగా తండ్రి నువ్వే సహాయం చేయి తండ్రి ఈ కార్యం తండ్రి. అయ్యా నేను అదిగో ప్రభా మొదటి నుంచి చివరి వరకు తండ్రి నువ్వే సహాయం చేయమని అయ్యా నీకే ఘనత మహిమలు ఆరోపించి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో దేవుడు వాక్యానికి సమయం ఇద్దాం. దేవుడు దాసులు స్వార్థకులు ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువుడైనావు, వేదనలో పరమ వైద్యుడువైనావు. బాధలలో మంచి బంధువుడైనావు, వేదనలో పరమ వైద్యుడువైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవే, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవే, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదయపు ఉదయించిన నీటి సూర్యుడా, నా బ్రతుకున దినమెల్లా నిన్నే వేడెదా. నా హృదయపు ఉదయించిన నీటి సూర్యుడా, నా బ్రతుకున దినమెల్లా నిన్నే వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, సృష్టి ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, సృష్టి ప్రేమ చూపి స్నేహితుడైనావు. హృదయ వేదనలు తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించిన దేవా. హృదయ వేదనలు తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించిన దేవా. మా కోసం భూమికొచ్చిన దివ్య మానవా, నా బ్రతుకున దినమెల్లా నిన్నే వేడెదా. మా కోసం భూమికొచ్చిన దివ్య మానవా, నా బ్రతుకున దినమెల్లా నిన్నే వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును